ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరు లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న? నికార్సుగా చేయండి. సినిమాల్లో చూస్తుంటాం కదా, గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికార్సుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటమా? ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరు, ఇంకో ఎల్లయ్యో పొల్లయో 3 4 చెప్తున్నారు. చించుకోండి వాళ్ళు. కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి. మీ 3 4 ఉన్నారు కదా. కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం, అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు. అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక. ఈ 3 4 ఈ జిల్లాలో ఉన్నోళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి? ఎన్నిసార్లు మొహం మార్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్తున్నా కూడా భయం భక్తి లేదు. చట్టం మేరకు పనిచేసే, చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు. ఎవడి మీద కేసు ఉంటే ఆడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో, నీ మొగుడి మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. అది కానీ పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా, మాజీ మంత్రి గారు కారులో కూర్చునుంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా? లాగేస్తావా ఆవిడని బయటికి? ఆవిడ అరుస్తుంది. ఏం చేయ అసలు? ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని, ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అడుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా, అసాల్ట్ కేసు పెడతా. చుట్టూ ఉన్నారు కదా పోలీసులు, ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా. ఎవరో ఎస్ఐలు ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు? ఈ సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు? వాళ్ళు పోలీసులే కదా. నికార్సైన పోలీసులు కాదా వాళ్ళు? ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా, అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకి వెళ్ళి ఈ నియోజకవర్గంలో పోలీసులు అంతా కేక్ కోసి జైలు పరికిన వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనుకుంటారు? పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకి వెళ్ళి జైలు కొట్టారు, కేకు ముక్కలు కోసి ఆవిడకి తినిపించారన్న సంగతి నేనైతే చూడలేదు. మీరైతే విలేకరులుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా ఆయన కాకి యూనిఫామ్ వేసుకుని ఒక శాసనసభ్యుడు శ్రీమతి పుట్టినరోజు వేడుకల్లో ఆనంద పరవశులై పాల్గొని కేకులు కోసి ఆవిడకి పెట్టి జేజేలు పలికిన మాట మీరు వీడియో చూస్తే కనుక చర్యలు తీసుకోకుండా ఉంటే ఇక మీ డీజీపీ గారి విఘ్నతకే వదిలేస్తున్నాము.